నమస్తే వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్। ఈ రోజు నిజామాబాద్ పట్టణ కేంద్రం కోటగల్లీలో గల ఎన్ఆర్ భవన్ లో విలేకరుల సమావేశంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ భువనేశ్వరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి సూర్య శివాజీ మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి జీవోను తేలేదు కాబట్టి కార్మికులు తగిన గుణపాఠం చెప్పారు అని వారు అన్నారు। మరియు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి రాగానే జీవన భృతి ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదు కనుక పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు జీవో విడుదల చేయాలని, ఆంక్షలు లేని జీవన భృతి బీడీ పరిశ్రమల్లో పనిచేస్తున్న రకాల కేటగిరీలకు చెందిన వారందరికీ 4000 రూపాయలు జీవన భృతిని ఎలాంటి ఆంక్షలు లేకుండా వెంటనే ఇవ్వాలని, బీడీ పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని ఎత్తివేయాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కోప్టా చట్టాన్ని బీడీ పరిశ్రమ నుంచి మినహాయింపు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఇలా 4 డిమాండ్ల పైన ఈ నెల 31/2024న మెమోరాండం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి యూనియన్ రాష్ట్ర ప్రతినిధి బృందం మెమోరాండం ఇవ్వటం జరిగిందని తెలిపారు। బీడీ పరిశ్రమ నమ్ముకొని జీవిస్తున్నారు। కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కోప్టా చట్టం లేదా బీడీ పరిశ్రమపై విపరీతంగా విధించినటువంటి జీఎస్టీ వల్ల బీడీ అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయి పని లేక అన్నమో రామచంద్ర అనే పరిస్థితిలో ఉంది। గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం బీడీ కార్మికుల ఏ విషయంలో కూడా పట్టించుకోలేదు, కనీస వేతన జీవో కూడా విడుదల చేయలేదు। అట్లాగే బీడీ పరిశ్రమ సరిగా నడుస్తలేదు కాబట్టి జీవన భృతి ఇస్తామని చెప్పేసి అందరికి ఇవ్వలేదు। ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది। మా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ తరఫున నిన్న హైదరాబాద్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీడీ కార్మికులకు సంబంధించిన 4 డిమాండ్ల మీద మెమోరాండం ఇవ్వడం జరిగింది। ప్రధానంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతన జీవో విడుదల చేయాలని ఒకటి, రెండోది జీఎస్టీని ఎత్తివేసే విధంగా చేయాలని, మూడవది కోప్టా చట్టం నుండి బీడీ పరిశ్రమను కాపాడాలని, 4 ఎటువంటి ఆంక్షలు లేకుండా బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న అన్ని రకాల కేటగిరీలకు నెలకు 4000 రూపాయల జీవన భృతి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ల పైన మెమోరాండం ఇవ్వడం జరిగింది। వాళ్ళు సానుకూలంగా స్పందించారు। ఇవాళ బీడీ కార్మికులు పోరాటం చేయండి, కొట్లాడండి, ఏ హక్కులు రావు కాబట్టి ఏ ప్రభుత్వమైనా మనకు న్యాయం చేయకపోతే రేపు బీడీ కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాల్లో పాల్గొనే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। 2024 మంగళవారం రోజు హైదరాబాద్లో ప్రజావాణి కార్యక్రమంలో కలిసి ఆయనకు మెమోరాండం ఇవ్వడం జరిగింది। ముఖ్యంగా ప్రతినిధి బృందంతో మాట్లాడిన విషయాల్లో ఆయనతోని డిమాండ్లు ప్రధానంగా కనీస వేతనాల జీవో సత్వరమే తీసుకొచ్చి బీడీ కార్మికులకు 400 నుంచి 500 రూపాయల వరకు కనీస వేతనాలు 1000 బీళ్లకు జీవో తీసుకురావాలని, బీడీ ప్యాకర్లకు ప్యాకింగ్ కూలీని వాళ్ళ ప్యాకింగ్ పద్ధతిని బట్టి నిర్ణయించాలని, కనీసం రోజుకు వాళ్ళు చేసే 55,000 బీడీ ప్యాకింగ్కు 1000 రూపాయలు నిర్ణయించాలని, మరియు బీడీ కార్మికులకు పని దినాలు తగ్గుతున్నాయి కాబట్టి 4000 రూపాయలు జీవన భృతి కల్పించాలని, బీడీ పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం కోప్టా చట్టం తీసుకురావడం జరిగింది। దాన్ని బీడీ పరిశ్రమ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి కోప్టా ఉపసంహరించే విధంగా కూనుకోవాలని, మరియు బీడీ పరిశ్రమ జీఎస్టీ అతి ఎక్కువగా దాన్ని కొనసాగించారు, దాన్ని తగ్గించి కూడా జీఎస్టీ నిర్ణయించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఈ ప్రధాన డిమాండ్స్తో పాటు పని లేని రోజులకు పని కల్పించే విధంగా లేదా ఉపాధి తక్షణమే ఏదన్నా కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ రాష్ట్ర బృందం పోయి కలిసి ఇవ్వడం జరిగింది।